హాయ్ అండి. ఈ మధ్యకాలంలో కొంత వింత వింతగా గిఫ్ట్లు ఇస్తున్నారు ఫ్రెండ్స్. బాత్రూమ్ కడిగే చీపురు, పెళ్ళిళ్ళకి వెళ్తే ఫ్రెండ్లకి ఇస్తున్నారన్నమాట. బాత్రూమ్ కడిగే చీపురు, డస్ట్ ఊడ్చేది, బూజులు దులిపేవి, ఇట్లాంటివన్నీ ఇస్తున్నారు ఫ్రెండ్స్కి గిఫ్ట్లు. అలాగే ఒక స్నేహితులు కూడా పెళ్లి వాళ్ళకి పెళ్లి కూతురు తీసుకొచ్చి డ్రమ్మును సిమెంటు ఇచ్చారట. దేనికి ఇచ్చారో గుర్తుందా మీకు? ఒక భార్య భర్తను చంపేసేసి ఆ డ్రమ్ములో పెట్టి సిమెంట్ వేసేసి వెళ్ళిపోయింది కదా. అందుకని ఒరే నీ గతి కూడా ఇట్లాంటి గతేరా అని చెప్పి ఇస్తున్నారు. మొన్న చూశాను చాలా అసహ్యకరంగా వాష్రూమ్స్ కడిగే చీపుర్లు, బకెట్లు, హార్పిక్లు, ఇదేనండి జీవితం అని చెప్పి మగపిల్లాడికి చూపించడం. ఆడవాళ్ళకేమో ఈ డస్ట్బిన్లు ఇలాంటివి. నిన్న ఒక చోటేమో పెట్రోల్ క్యాను, అగ్గిపెట్టె, కత్తి ఒకటి, ఇలాంటివి గిఫ్ట్లు ఇస్తున్నారండి పెళ్లి వాళ్ళకి. ఇదా ఇంతకుముందు అట్టపెట్లలో పెట్టి ఇంకా తీయండి అని ఒక 10 ప్యాకెట్లు ప్యాక్ చేయించుకుంటూ దాంట్లో 5 స్టారో డైరీ మిల్కో పెట్టుకొచ్చేవాడు. చాలా బాగుండేది, నవ్వుతూ తీసేవాడు. ఇప్పుడు సిమెంట్ బస్తా, డ్రమ్ము, కత్తి, పెట్రోలు, అగ్గిపెట్ట ఇవన్నీ తీసుకొచ్చిస్తున్నారు. ఇది పరిస్థితి. మొన్న పెళ్ళికొడుక్కి తాడు ఉరితాడు. ఇట్లా ఉందండి. ఇలాంటి గిఫ్ట్లన్నీ ఇస్తున్నారు. ఒకళ్ళ చావు వీళ్ళకి నవ్వులాటగా తయారవుతున్నాయి. వీళ్ళకి కూడా తీసుకెళ్ళి ఒకరోజు వీళ్ళనే ముక్కలు చేసేసి దాని టబ్బులో పెట్టి సిమెంట్ చేసేయాలి. అప్పుడు దరిద్రం వదిలిపోతుంది. ఎదుటివాడి చావుని వీళ్ళు హేళన చేస్తున్నారు చూసారంటే చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి మెంటాలిటీలు ఉంటే మానుకోండి ప్రతి ఒక్కళ్ళు. అర్థమైందా?